హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంచి టిప్ అనమాట. ఇది ఏంటంటే టోనర్. చాలామంది తెలిసే ఉంటుంది టోనర్ గురించి. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట. టోనర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈరోజు వీడియోలో ఏంటంటే టోనర్ రాసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ టిప్ అనేది అంటే టోనర్ వల్ల ఉపయోగాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు రేపటి నుంచే యూజ్ చేస్తారనమాట. టోనర్ని మీరైతే ఖచ్చితంగా ఎవరైనా సరే యూజ్ చేయాలి. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే టోనర్ని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన ఫేస్ అనేది మంచిగా ఉంటుంది. అయితే టోనర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఎలా యూజ్ చేయాలన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏంటంటే టోనర్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే టోనర్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. చాలా రకాల టోనర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే నేను ఏం యూజ్ చేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే టోనర్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఏంటంటే చాలామంది ఓపెన్ పోర్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టోనర్ రాస్తే కనుక ఖచ్చితంగా ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అనేవి మంచిగా క్లోజ్ అయిపోవడానికి టోనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టోనరు ఏంటంటే మీరు ఇప్పుడు ఓపెన్ పోర్స్ లేవనుకోండి, అయినా సరే రాసుకోవాలా అంటే కనుక ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే టోనర్ని అయితే కనుక ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. అలాగే ఓపెన్ పోర్స్ లేని వాళ్ళు కూడా యూజ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఓపెన్ పోర్స్ ప్రాబ్లంతో చాలామంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటున్నారనమాట. చాలా బాధపడుతూ ఉంటారు. అవి ఎలా అంటే చిన్నగా ఎలా అవుతాయి అని చెప్పేసి చాలా టిప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అయినా సరే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గక చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి అంటే ఓపెన్ పోర్స్ రాకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మీరు టోనర్ని అయితే యూజ్ చేయాలన్నమాట. అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ, మొటిమలు కానీ ఎలాంటివి ఉన్నా సరే పోగొట్టడానికి కూడా ఈ టోనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విధాల ఫేస్ మీద ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట టోనర్ అనేది. ఈ రోజుల్లో ఏంటంటే చాలా వరకు తెలీదు, లేడీస్కి అయినా సరే, జెంట్స్కి అయినా సరే టోనర్ అంటే ఏంటో. ఖచ్చితంగా మీరైతే కనుక టోనర్ని యూజ్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మన స్కిన్ అనేది మంచిగా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్ ఎలాంటిదైనా సరే, ఆయిలీ స్కిన్ అయినా సరే, లేకపోతే డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్, ఎటువంటి స్కిన్ అయినా సరే ఖచ్చితంగా మీరు టోనర్ని యూజ్ చేస్తే ఏమవుద్ది అంటే కనుక ఖచ్చితంగా మీ ఫేస్ అనేది మంచిగా ఉండడానికి ఈ టోనర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అయితే నేను ఏ టోనర్ని యూజ్ చేస్తానో చెప్తాను, మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ నేనైతే కనుక ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తాను అనమాట. బయోటిక్ టోనర్ అనమాట, కుకుంబర్ టోనర్. ఇది నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు కూడా యూజ్ అవుతుంది. అలాగే పోర్ టైట్నింగ్ టోనర్ అనమాట విత్ హిమాలయన్ వాటర్స్. అంటే మీరు దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మీరు రోజ్ వాటర్ అయినా సరే, ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట టోనర్ అనేవి. మీరు ఏదైనా సరే యూజ్ చేయండి. ఖచ్చితంగా మీరు టోనర్ని అయితే కనుక యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ మీద ఉన్న చక్కగా పోర్స్ అనేవి టైట్ అవ్వడానికి, అలాగే అసలు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ టోనర్ అనేది. కాబట్టి ఖచ్చితంగా టోనర్ని అయితే కనుక యూజ్ చేయండి. అంటే మీరు డేలో ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా 2 times, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ టోనర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే కాటన్ ఉంటాయి కదా, కాటన్ ఏమైనా ఉంటే కనుక ఆ కాటన్తో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం ఈ విధంగా చేతిలో వేసేసుకొని ట్యాప్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా ఫేస్కి ఇలా ఫేస్ మొత్తానికి రాసేసుకోవచ్చు. ఇలా రాసుకొని చక్కగా నైట్ పడుకుని పోవచ్చు. లేదు అంటే కనుక మంచిగా మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి రాసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. 2 times రాసుకోవచ్చు. ఫేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే కనుక నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట టోనర్ దగ్గరికి వచ్చేసరికి. అదేంటంటే దీని రేటు కూడా 175 రూపీస్ ఉందన్నమాట. 175 రూపీస్ ఉంది. మీరు దీన్నైనా యూజ్ చేయండి. లేదు అంటే కనుక రోజ్ వాటర్ని అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ కానీ, మురికి అవి ఏమన్నా సరే పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే చక్కగా ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి, ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి తక్కువలో మంచిగా వచ్చేవి ఇవన్నమాట. ఈ బయోటిక్ టోనర్ అయినా పర్లేదు, రోజ్ వాటర్ అయినా పర్లేదు, ఇంకా వేరే అయినా సరే మీకు మీ స్కిన్కి ఏది పడుతుందో అది మీకు తెలుస్తుంది కదా,
అదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. అయితే కాకపోతే ఏంటంటే టోనర్ ఏ టోనర్ అయినా పర్లేదు, కానీ మీ ఫేస్కి అయితే కనుక టోనర్ని యూజ్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. టోనర్ అనేది మన స్కిన్ని మంచి హెల్తీగా ఉంచడానికి, అలాగే చక్కగా స్కిన్ అనేది మంచి గ్లో రావడానికి కూడా అలాగే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా టోనర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలామంది ఏంటంటే టోనర్ అనేది చాలామందికి తెలియక యూజ్ చేయట్లేదు. ఫేస్ అనేది పాడైపోద్ది అనమాట టోనర్ కనుక యూజ్ చేయకపోతే. కాబట్టి మీరు ఖచ్చితంగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూస్తారు కదా టోనర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే, చాలామంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి టోనర్ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయో, తర్వాత ఎలాంటివి యూజ్ చేయాలో, తర్వాత ఎలా యూజ్ చేయాలన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియోని. తర్వాత ఏంటంటే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.